నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెళుతుంటే టక్ టక్ టక్, ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో. టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవారట. 4:30 మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి, దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి. అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి. ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి. ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి. అన్నం తింటే నువ్వైపోయినట్టు, నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు, నువ్వు చదివింది నువ్వైపోవాలి. అంటే అంత బాగా చదవాలి. ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు. ఒక కుంభాకార కటకాన్ని, భూతద్దాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది. ఎందుకనంటే ఆ వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతం అయింది, కాలింది కాగితం. నువ్వు చదివితే అలా చదవాలి. చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తి ఉన్నంటాడు భర్తృహరి. నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి. నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి. నీకు అలా జ్ఞాపకం ఉండాలి. అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి. చదువు భారంగా చదవకూడదు. ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ. ఎప్పుడు తెల్లారలేద్దాం, ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి. అలా నువ్వు టైం మేనేజ్మెంటు, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు. నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు, ఎదుర్కొంటావు. ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో, కలాం గారిని తలుచుకో. ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, FAIL అని డిఫైన్ చేశారు. ఇది మొదటిసారి పొరపాటు జరిగినది. మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని అంటుకుంటుంది, బంతి పడితే పైకి లేస్తుంది. అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు. ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువు గారు.